మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు తాండవం చేస్తున్నాయి. వైద్యులు సిబ్బంది ఐసీయూలో ఆక్సిజన్ కొరత ఉండగా పారిశుద్ధ్య లోపంతో వైద్యశాల పరిసరాలు కంపు కొడుతున్నాయి. జిల్లాతో పాటు మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో వచ్చే రోగులు ఇక్కడి అరాకొర వసతులతో నానా అవస్థలు పడుతున్నారు. కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలకు నిలయంగా మారింది. ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేక పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. అసౌకర్యాల మధ్య ఆసుపత్రి నడుస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వైద్యుల కొరత వేధిస్తుండగా మరోపక్క ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రికి చెన్నూరు, మంచిర్యాల పరిసర ప్రాంతాల నుంచే కాకుండా ఆసిఫాబాద్ జిల్లా, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు. అత్యవసర వైద్య చికిత్సల కోసం మంచిర్యాలకే ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. అయితే ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత అధికంగా ఉండడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే చివరాఖరికి ఎవరికి ఆపద వచ్చినా సరే జిల్లా కేంద్రంలో మనకు ఒక పెద్ద హాస్పిటల్ ఉంది, ఇక్కడికి రావాలని చెప్పి చూస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే పారిశుద్ధ్యం పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉన్నది. పారిశుద్ధ్య కార్మికులు సరిగ్గా లేరు. ఒకవైపు హాస్పిటల్ నిర్వహించడానికి డాక్టర్లు కానీ, నర్సులు కానీ, మిగతా సిబ్బంది కానీ, ఆ సిబ్బంది లోపం ఇక్కడ కనబడతా ఉన్నది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నదన్నట్టు. ఒకవైపు స్లాబ్ ఆ బిచ్చలు ఊడిపడి పేషెంట్ల బంధువుల తరలబడుతున్న సందర్భాలు. బ్లడ్ బ్యాంకులో నిల్వలు లేవు, నిధులు లేవు. ఆక్సిజన్ సప్లై చేసే వాళ్ళకు బిల్లు లేక ఆక్సిజన్ కూడా అటకెక్కింది. ఒక ఫ్యాన్ ఉండదు. కరెక్ట్ ఆ స్లాబ్కి వెళ్ళి చూసినట్టయితే ఫ్యాన్కి సంబంధించిన రాడ్సే కనబడితే తప్ప ప్రాపర్గా ఫ్యాన్లు ఉండవు. ఉన్న ఫ్యాన్లు తిరిగి జావవు. అంటే అందులో పేషెంట్ రోగం తగ్గించుకోవడానికి వచ్చిన సందర్భంలో రోగాలు ఇంకా పెరుగుతున్నాయి. కనీస మౌలిక వసతులు కల్పించడంలో కూడా చేతగాని ప్రభుత్వం చేతులెత్తేసింది. ఫ్యాన్లు ఫిట్ చేయాలి. మరీ ఎక్కడైతే ఇంకా నేర ఉన్న ప్లేస్లో కొన్ని కూలర్ తెచ్చి పెట్టినా కూడా వీళ్ళు ఇంటి సొమ్మేం పోతలేదు కదా, ప్రజాసొమ్మే కదా. ప్రజలకు ఉపయోగపడినప్పుడు మీ ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత. ఇప్పటికైనా స్పందించి ఏదైతే కొన్ని వేడి ఉన్నటువంటి వాటిలలో కూలర్స్ ఏర్పాటు చేయాలి. ఎక్కడెక్కడైతే ఫ్యాన్లు తిరుగుతలేవో ఆ ఫ్యాన్లను రిపేర్ చేయాలి. మొత్తానికి రిపేర్ కోసం విక్కపోయిన ఫ్యాన్లను మళ్ళీ చేయించి తీసుకొచ్చేసి కొత్త అయినా ఫిట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉంది. ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు సరిపడా లేవు. అలాగే ఐసీయూలో తగిన సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నట్లు వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది పోస్టులు 57 ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయకపోవడంతో ఆసుపత్రికి వివిధ సమస్యలతో వచ్చేవారు ఇబ్బందులు పడుతున్నారు. శానిటేషన్ సిబ్బంది కొరతతో ఆసుపత్రి చెత్తాచెదారంతో నిండిపోయింది. పలు వార్డులు దుర్గంధంతో కంపుకొడుతున్నాయి. పారిశుద్ధ్యం లోపించడంతో ఆసుపత్రి వెనుక భాగం నుంచి భారీగా దుర్వాసన వస్తుందని రోగులు చెబుతున్నారు. క్యాజువాలిటీతో పాటు పలు వార్డులలో మరుగుదొడ్లు, మూత్రశాలల్లో అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. ప్రధానంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఆసుపత్రికి వచ్చేటువంటి రోగులు ఇటు మంచిర్యాల జిల్లాతో పాటు అటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా అనేక మంది ప్రజలు వాళ్ళు వైద్యం కొరకు ఈ ఆసుపత్రికి వెళ్తూ ఉంటారు. మరి ఆసుపత్రికి వచ్చినటువంటి రోగులకి వైద్యం అందించాల్సినటువంటి వైద్యులు సరిపడా లేకపోవడంతో ఇలా చాలామంది ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు లేక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అంతేకాదు ఇలా ప్రభుత్వ ఆసుపత్రి మొత్తం కూడా శిథిలావస్థకు చేరిపోయింది. ఇలా ఆసుపత్రిలో ఉన్నటువంటి ఫ్యాన్లు తిరిగే పరిస్థితి లేదు. కొన్ని చోట్ల ఫ్యాన్లు తిరిగితే కొన్ని చోట్ల ఫ్యాన్లు తిరగవు. దాంతోపాటు ఇలా ఆసుపత్రిలో ఉన్నటువంటి బాత్రూమ్లు కానీ, లాట్రిన్స్ అన్నీ కూడా ఇలా వాసనతోటి నిండినటువంటి పరిస్థితి ఉంది. ఆసుపత్రికి ఎవరైనా చనిపోయిన వాళ్ళు వస్తే మార్చురీలో ఆ డెడ్ బాడీని ఉంచడానికి అవసరమైనటువంటి రిఫ్రిజిరేటర్ కూడా ఈ రోజు లేనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇంత దయనీయ పరిస్థితి ఆసుపత్రిలో ఉంది. ఈ ఆసుపత్రులు ఈ రకంగా ఉంటే మరి వచ్చినటువంటి రోగుల పరిస్థితి ఏందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎండల తీవ్రత పెరగడంతో క్యాజువాలిటీకి రోగులు పోటెత్తుతున్నారు. వారికి సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. కొన్ని గదులలో పెచ్చులూడుతూ పేషెంట్ల పట్ల ప్రమాదకరంగా మారుతున్నాయి. దీనికి తోడు రోగుల పట్ల, వారి బంధువుల పట్ల సిబ్బంది దురుసుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రికి దాదాపు 40 లక్షల వరకు ఆరోగ్యశ్రీ బకాయిలు రావాల్సి ఉందని, కేంద్ర ప్రభుత్వ పథకమైన బయోమెడికల్ ఎక్విప్మెంట్ మేనేజ్మెంట్ అండ్ మెయింటెనెన్స్ నిధులు విడుదల కావాల్సి ఉందని ఆసుపత్రి అధికారులు తెలిపారు. బకాయిలు సకాలంలో రాకపోవడంతో ఆసుపత్రి నిర్వహణలో అనిశ్చితి నెలకొందని అధికారులు చెబుతున్నారు. ఇక
ఇకనైనా ప్రభుత్వం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తగిన నిధులు కేటాయించాలని, డాక్టర్లు, సిబ్బంది కొరత లేకుండా రోగులకు సరైన సౌకర్యాలు కల్పించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.